తెలంగాణ కాంగ్రెస్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి ఎవరైనా రావచ్చన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన మీనాక్షి నటరాజన్ ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తీసుకురావాలని సూచించారు. మీనాక్షి మాటలతో తెలంగాణలో మళ్లీ వలసలు జోరందుకున్నాయని తెలుస్తుంది. అయితే ద్వితీయ శ్రేణి నేతలను లాగుతారా లేక ఎమ్మెల్యే స్థాయి నేతలెవరైనా కాంగ్రెస్ లో చేరబోతున్నారా అన్నది ఆసక్తిగా మారింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అనుష, కాంగ్రెస్ సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశం ఈరోజు విస్తృత సమావేశం జరిగింది. దీంట్లో మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హాజరయ్యారు. దీంట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. దీంట్లో ప్రధానంగా పార్టీ అభివృద్ధి, రాష్ట్రంలో అంటే ఎవరికైతే పదవులు రాలేదో వాళ్ళు అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు, మీ అందరికీ నేను ఉన్నాను భరోసా ఇస్తూనే అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా వస్తే చేర్చుకోండి అన్నటువంటి ఇండికేషన్ ని ఆమె ఈ సమావేశం నుంచి ఒక సందేశం అయితే బయటికి పంపించినట్లుగా అర్థమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి, పార్టీ నేతలకు ఖచ్చితంగా ఒక డైరెక్షన్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏ క్షణాలైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా ఉలుకు పలుకు లేదు. వచ్చే నెలనా అసలు ఎప్పుడు అనేది ఒక క్లారిటీ లేదు. కానీ పార్టీలో ఉన్నటువంటి నేతలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఎంపీటీసీ స్థాయి కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ స్థాయి వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా వెంటనే చేర్చుకోండి, వాళ్ళ కండవ కప్పేసేయండి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనకు అర్జెంట్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని మీనాక్షి నటరాజన్ వాళ్ళకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ముఖ్య నేతలందరూ కూడా జిల్లా స్థాయి అధ్యక్షులు కావచ్చు, లేదంటే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, వీళ్ళందరికీ కూడా ఒక సందేశం పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ రకంగా మాట్లాడిందా, లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, లేదంటే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఇతర పార్టీల్లో ఈ మధ్య కాలంలో బయటకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే అవతల పదవులు సరిగా రాని వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా గాలేవే అని చెప్పడానికి ఈ సందేశం ఇచ్చిందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన తర్వాత వాళ్ళు చేరినా కూడా వాళ్లకు మనశ్శాంతి లేకుండా ఓ పక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ నడుస్తుంది, ఓ పక్క స్పీకర్ వారికి నోటీస్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇతర పార్టీలో ఉన్న వాళ్లకు ఆపరేషన్ ఆకర్ష్ ని చేయాలి, ఎవరైనా వస్తే వాళ్ళకి గాలం వేయాలి అన్నటువంటి విషయంగా ఆమె చెప్పినటువంటి విధానం అనేది ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయంగా మనం చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అనుకున్న మెజార్టీ దాదాపు అనుకున్న దానికంటేనే ఎక్కువగా ఉన్నారు. 60 మ్యాజిక్ ఫిగర్ అయితే ఇంకా 3-4 మంది ఎక్కువనే ఉన్నారు. మళ్ళీ 10 మంది ఇతర పార్టీల నుంచి వచ్చారు. ఇప్పటికే కావాల్సినటువంటి 73-74 స్థానాల దాకా ఉంది. సిపిఐ బలం ఉంది, ఎంఐఎం ఉంది. అయినా కూడా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్లకు ఎరవేసేలాగా ద్వితీయ శ్రేణి నేతలకే కాకుండా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలను, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను కూడా ఆకర్షించే విధంగా ఆమె వ్యాఖ్యలు ఖచ్చితంగా ఒక సంచలనంగా మనం చూడాలి. ఎందుకంటే ఒకసారి పార్టీలోకి వస్తే ఖచ్చితంగా వాళ్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇద్దాం, పదవులు ఇద్దాం అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీని చాలా ముప్పు తిప్పలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. దాని తర్వాత 2 పర్యాయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004 తర్వాత నుంచి, దాని తర్వాత 2014 నుంచి 18లో 14 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీని కనీసం ప్రతిపక్ష హోదా లేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు దాని ప్రతీకారం తీసుకోవాలన్నట్టుగా మీనాక్షి నటరాజన్ ఆమె వ్యాఖ్యలు బట్టి అర్థమవుతోంది. కేవలం కింది స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయి లీడర్లే కాదు, జిల్లా స్థాయి లీడర్లు, అవసరమైతే ఎమ్మెల్యేలు కూడా రప్పించుకోండి, పార్టీలో చేర్చుకోండి అన్నటువంటి విషయం మీద ఆమె చాలా క్లియర్ కట్ డైరెక్షన్ పార్టీ నేతలకు, పిసిసి అధ్యక్షుడి స్థాయి వాళ్ళకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ చూడాలి. దీని మీద ఇప్పటికే
ఎమ్మెల్యేలు ఒకసారి ఈ మధ్యలో మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిన్న సీఎం ని కూడా కలిశారు. దాని తర్వాత దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలన్న దాని మీద ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీనాక్షి నటరాజన్ ఇతర పార్టీల వాళ్ళకు వల్ల వేసేలాగా ఆమె వ్యాఖ్యలు ఉండడం అనేది కొంచెం సెన్సేషన్ గా మనం చూడాలి. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.